నెల్లూరు జిల్లా కోవూరులో కాల్పులు జరిగాయి. హత్య కేసు నిందితుల్ని పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. నిన్న రాత్రి ఉద్యమకారుడు పెంచలయ్య దారుణ హత్యకు గురయ్యాడు. అయితే నిందితులు షుగర్ ఫ్యాక్టరీ వద్ద దాక్కున్నారు అనే సమాచారంతో వారిని పట్టుకోవడానికి పోలీసులు వెళ్లారు. వారిని పట్టుకునే క్రమంలో పోలీసులపై కత్తితో అటాక్ చేశారు నిందితులు. ఈ ఘటనలో కానిస్టేబుల్ ఆదినారాయణకు గాయమైంది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు కాల్పులు జరిపారు. ఓ నిందితుడి మోకాలికి గాయమైంది. దీంతో గాయపడ్డ కానిస్టేబుల్ ఆదినారాయణ, నిందితుడు జేమ్స్ ను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఇక పరారైన మరో 9 మంది నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సంఘటనా స్థలంలో క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది. ఇదిలా ఉంటే హత్యకు గురైన పెంచలయ్య మాజీ సిపిఎం నేత. ఈయన గత కొంతకాలంగా గంజాయి అమ్మకాలపై పోరాటం చేస్తూ ఉన్నారు. స్థానిక యువతతో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసి పోరాడుతూ ఉన్నారు. పెంచలయ్య హత్య వెనుక గంజాయి ముఠా ఉందని పోరాట కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక కాల్పుల కలకలానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, కామాక్షి, ఇవాళ తెల్లవారుజామున నెల్లూరు జిల్లాకు సంబంధించి కోవూరు నియోజకవర్గంలోని షుగర్ ఫ్యాక్టరీలో పోలీసు కాల్పులు తీవ్ర కలకలం సృష్టించింది. ఏదైతే ఈ కాల్పులకు సంబంధించి నిన్న నెల్లూరు రూరల్ వేదికగా పెంచలయ్య ఏదైతే పోరాట యోధుడు, అదేవిధంగా ఇటు గంజాయి, మత్తు పదార్థాలు, మద్యము వంటి వాటికి వ్యతిరేకంగా యువత వాడకం కావచ్చు, అమ్మకాలకు కావచ్చు వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి పెంచలయ్య అకస్మాత్తుగా మరణించడం, అది అతి క్రూరంగా కూడా ఆయన్ని పొడిచి చంపినటువంటి ఘటన తీవ్ర కలకలం సృష్టించినటువంటి నేపథ్యంలోనే ఆ నిందితులకు సంబంధించినటువంటి ఆచూకీ కోసం పోలీసులు గాలింపులు కొనసాగించారు. కొంతమంది నిందితులు షుగర్ ఫ్యాక్టరీలో ఉన్నారు అని చెప్పి తెలుసుకున్నటువంటి ఈ టీం, ఏదైతే పోలీస్ టీం ఉందో, అక్కడికి చేరుకున్న తర్వాత నిందితుల్ని చేజిక్కించుకునేటువంటి ప్రయత్నం చేసుకుంది. అయితే వెంటనే అందులో ఉండేటువంటి ఒక నిందితుడు జేమ్స్ అనేటువంటి వ్యక్తి తిరిగి పోలీసులపైకి కత్తితో దాడికి పాల్పడ్డాడు, ఎదురు తిరిగాడు. ఈ నేపథ్యంలోనే ఒక హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణ అనేటువంటి వ్యక్తికి తీవ్రంగా కత్తితో గాయాలు చేసినటువంటి సంఘటన ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరగడం, అనంతరం రెండో కాల్పులు కూడా ఎదురు తిరిగి తమ మీదకి వస్తున్నటువంటి క్రమంలో జేమ్స్ మోకాలు కింది భాగంలో కూడా మరో బుల్లెట్ను దింపినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో గాయపడినటువంటి జేమ్స్ను కావచ్చు, అదేవిధంగా జేమ్స్ యొక్క కత్తి పోట్ల నేపథ్యంలో గాయపడినటువంటి హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణ ఇద్దరిని కూడా పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. సంఘటనా స్థలానికి డీఎస్పీ శ్రీనివాసరావు చేరుకున్నారు. మరి కొంతమంది క్లూస్ టీం కూడా అక్కడికి చేరుకొని సంఘటనా స్థలంలో ఏ విధమైనటువంటి ఫైరింగ్ ఓపెన్ చేయడం జరిగింది, ఎక్కడి నుంచి ఫైర్ స్టార్ట్ చేయడం జరిగింది, గాల్లో ఎక్కడ కాల్పులు జరిపారు, నిందితుడికి కాలికి గాయమైనటువంటి ప్రాంతం నుంచి కూడా అక్కడ రక్తస్రావం జరిగినటువంటి పరిస్థితి కావచ్చు, బుల్లెట్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు, గన్ పౌడర్, వీటన్నిటిని కూడా క్లూస్ టీం అయితే మాత్రం పకడ్బందీగా వాటి ఆధారాలన్నింటినీ కూడా సేకరిస్తుంది. దీనిపైన మిగిలిన పారిపోయినటువంటి నిందితుల కోసం పోలీసులు అయితే ఇప్పటికే ప్రత్యేక బృందాలను పెట్టి వాళ్ళని పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నట్లు కూడా డీఎస్పీ వెల్లడించడం జరిగింది. అయితే ఇవాళ సాయంత్రానికల్లా లేదా రేపటికల్లా కూడా నిందితులందరినీ కూడా తీసుకొని వచ్చి జిల్లా ఎస్పీ ముందు హాజరుపరిచి మీడియా ముందు సమావేశం నిర్వహించినట్లు కూడా పోలీసు వర్గాలు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక థ్యాంక్ యూ లోకేష్.